హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ నేను ఈ వీడియో స్టార్ట్ చేసా అండి. ఇది మొదటిది కాదు, సారీ, సెకండ్ బ్లాగ్ అనుకుంటా. నేను ఇవాళ డే నుంచి నైట్ వరకు ఏం చేశా అన్నది తప్పకుండా నేను మీకు మొత్తం వీడియో అంతా తీసుకున్నా. సారీ, ఎండ్ ఆఫ్ ఫోకస్ బాగా పడుతుంది, అదే చెప్తున్నా నేను. దాని తర్వాత ఇవాళ మొత్తం నేను ఏం చేసా అన్నది మీరు తప్పకుండా చూడండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మార్నింగే చాయ్ తోటి స్టార్ట్ అండి నా డే. చాయ్ లేకపోతే అసలు కుదరదు, నడవదు. ఖచ్చితంగా చాయ్, తర్వాత స్నానం. నేను ఇవాళ అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి. మా అమ్మాయిది ఒక సాంగ్ ప్రమోషన్ అంటున్నా, సారీ, సాంగ్ షూట్ చేద్దామని అన్నారు. అక్కడికే వెళ్తున్నాం. దాని తర్వాత కొంచెం ప్రసాదం అండి, ఇది లెమన్ రైస్. అక్కడ లేట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం ప్రసాదం ఫస్ట్ అయితే తినేసా. ఎందుకంటే వెళ్ళే దగ్గర ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. తినేసి నేను మా అమ్మాయి ఇద్దరం స్టార్ట్ అయిపోయామండి. అది కూడా ఆటోలో, తను మా అమ్మాయి. దాని తర్వాత అక్కడికి మేము వెళ్ళే రూటు ఆటో బండి మీద వెళ్ళొచ్చు, కానీ నాకు బండి మీద డ్రైవ్ చేయాలంటే కష్టం రోడ్ మీద. ఇంకా అంత డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రాదు, అందుకని ఆటోలోనే వెళ్ళాం. దాని తర్వాత మేము అనుకున్న దగ్గరికి వచ్చేసాం. ఆ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మేము స్టార్ట్ అయిపోయాం. దాని తర్వాత లోపలికి వెళ్ళిపోయినాం. అతనే హీరో, మా అమ్మాయి వెనకాల ఉన్నది. ఇక వీళ్ళందరూ వచ్చేసి తన ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్. మేమందరం కూర్చున్నాం ఖాళీగా. ఇక వాళ్ళతోటి సరదాగా మాట్లాడుతున్నా. మీరందరూ కూడా యూట్యూబ్లో కనిపిస్తారు, పర్లేదా అంటే పర్లేదు, మేము కూడా ఫేమస్ అవుతాం, అది ఇది అని అంటున్నారు, ఓకేనా. తన పేరు వచ్చేసి అక్షయ్. ఈ బ్లాక్ టీషర్ట్ అతని పేరు వచ్చేసి అక్షయ్. అదే చెప్తున్నా, నేను అక్కడ యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటున్నా అని చెప్తున్నా. ఓకే అని చెప్తున్నాడు ఆ అబ్బాయి కూడా. తన పేరు వర. దాని తర్వాత మళ్ళీ మేము ఆ షూట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆటోలో వస్తున్నామండి. చెప్పా కదా ఆటోలోనే అని. ఇక స్టార్ట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసా, అన్నీ రెడీ చేసేసుకున్నా. దాని తర్వాత ఆయిల్, ఇలా వత్తులన్నీ నానబెట్టుకోవాలండి. అంటే నాకు తెలిసిన స్టైల్లో చేసా. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా అండి. నేను ఉసిరికాయలు వాటర్లో పసుపు నీళ్ళల్లో నానబెట్టా అండి. దాని తర్వాత ఇవి కొత్త దీపాలు, పాత దీపాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి, అందుకోసమని కొత్త దీపాలు నైట్ అంతా నానబెట్టి అవి మొత్తం తుడిచి అక్కడ పెట్టేసుకున్నా. దాని తర్వాత నేను పూజ చేసుకునే దగ్గర అండి, ఇంటి ముందే చేసుకోవచ్చు కానీ కొంచెమే స్పేస్ ఉన్నది, అందుకోసమని అక్కడంతా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకొని నీట్గా ముగ్గులు వేసేసుకున్నా అండి. ఇక్కడ వచ్చేసి నేను అన్ని ముగ్గులు వేస్తున్నా కదా, ఇది స్టార్టింగ్ అండి మా ఇంటికి. ఇక నాకు బాగా డిజైన్స్ అంతలాగా ఏం రావు, ఏదో వచ్చిన కాడికైతే వేసిన. ఇక దాని తర్వాత మీరందరూ కూడా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నాకైతే మాత్రం ఈ బ్లాగ్స్ చేయడం, దాని తర్వాత వీడియోస్ తీసుకోవడం ఇవన్నీ నాకు కొత్త. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. దాని తర్వాత నేను హెయిర్ టిప్స్ కూడా మీకు చేస్తా, షార్ట్ రూపంలో చేస్తా, లేదంటే వీడియో లాగైనా నేను అప్లోడ్ చేస్తా. అలాగే నేను లైవ్గా కూడా చేశాను, అవి కూడా మీరు చూడండి, ఓకేనా. ఇక దాని తర్వాత ఇక్కడ ఇవన్నీ ముగ్గులు వేసేసాక నేను ఫ్రెష్ అవుదామని చెప్పేసి వెళ్ళా. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయా. దాని తర్వాత ఈ శారీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం, మా పిన్ని కొనిచ్చింది. దాని తర్వాత ఇంతకుముందు నేను తుడిచేసుకున్నా కదా, అక్కడికి వచ్చేసి పసుపుతోటి అలికేసి దాని తర్వాత నేను ముగ్గేసా అండి. ఇలా ముగ్గు చాలా బాగుంది అని అనిపించింది నాకు వేస్తుంటేనే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరిలాగా కాకుండా ఏదో నాకు తెలిసినంతలో నేను చేసా అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇంకా నేను కొత్తగా స్టార్ట్ చేశా కాబట్టి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నేను చెప్పండి, అవి నేను కరెక్ట్ చేసుకుంటా, ఓకేనా. ముగ్గు అయితే బాగుందని అయితే అనిపించింది నాకు. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను తులసమ్మని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టేసుకున్నా అండి. తులసమ్మ మా ఇంటి ముందే ఉంటుంది, కాకపోతే ఏంటంటే చంద్రుడి కిరణాలు డైరెక్ట్ దీపం మీద పడితే చాలా మంచిది అని అన్నారు. నేను సెకండ్ అదే తర్వాత వస్తుంది చూడండి. తర్వాత పసుపు కలిపేసుకొని మొత్తం అమ్మవారికి, ఇంకా ఒకవైపేమో వినాయకుడు, ఒకవైపేమో శివుడు, ఒకవైపేమో కృష్ణుడు ఉంటాడండి. 4 వైపులా మొత్తం అంతా పసుపుతో రాసేసి
దాని తర్వాత నీట్గా 4 వైపులా రాసేసా అండి పసుపుతోటి. తర్వాత వచ్చేసి నేను ఇటువైపు రాస్తున్నా. తర్వాత ఇక్కడ కూడా ముగ్గేసుకోవడానికి అక్కడ కూడా పసుపుతోటి అలికానండి. దాని తర్వాత ముగ్గేసుకున్న తర్వాత పసుపు కుంకుమ యాడ్ చేసుకున్న ముగ్గులో. దాని తర్వాత ఇది ఏమంటారు పిండి దీపాలండి. ఇవి నేను చేసినప్పుడు మీకు వీడియో తీయలేకపోయినా అండి. యాక్చువల్గా అయితే ఇవి మా పాప చేసింది. మిగతా పనులు చాలా ఉన్నాయని చెప్పేసి మా పాపని చేయమంటే తను చేసేసిందండి పిండి దీపాలు. కాకపోతే చిన్నగా చేయమని చెప్పాలనుకునేంతలోనే ఇక మా అమ్మాయి చేసేసింది కదా, బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కూడా ఏమనలేదు. చాలా బాగున్నాయి కదా దీపాలు కూడా. ఇక మా అమ్మాయి చెప్పింది బొట్టు అలా పెట్టమని. అయితే నేను ఎప్పుడు అలా లేదండి, ఇంకా చిన్నవి దీపాలు పెట్టుకునేదాన్ని నేను. ఇక మా అమ్మాయి చెప్పేసరికి బొట్టు అలా పెట్టు మమ్మీ అంటే అలానే పెట్టేసిన. ఇక దాని తర్వాత ఇది సెకండ్ అండి. అంటే ఓన్లీ 2 దీపాలు మాత్రమే వెలిగించా అండి, పిండి దీపాలు 2, ఉసిరి దీపాలు 2 ప్రమిదలండి. అంటే నేను ఎవ్రీ ఇయర్ అలానే జరుపుకుంటా. నేను ఎలా జరుపుకున్నానో అదే చూపించా. ఏమైనా పూజలో మిస్టేక్స్ ఉంటే సారీ. ఇక అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది ఇంటి ముందు బాల్కనీలో అండి ఫస్ట్ దీపాలు అయితే పెట్టేద్దాం. ఇక్కడ ఇంకా టైం పట్టేటట్టు ఉన్నది, అప్పటికే చీకటి పడిపోయిందండి. ఫస్ట్ అయితే దీపాలు వెలిగించేసి అక్కడ పెట్టేసా, గడప దగ్గర పెట్టేసా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దీపాలు అయితే వెలిగిస్తున్నా. ఇవి పిండి దీపాలండి. దాని తర్వాత ఉసిరి దీపాలు ఆల్రెడీ వెలిగించేసా. కాకపోతే నాకు ఒకటి చిన్నది తమలపాకులు అసలు ఎక్కడ దొరకలేదండి. అసలు నేను చాలా ప్లేసెస్కి వెళ్ళా, మా హస్బెండ్కి కూడా తీసుకురమ్మన్నా. అయితే నేను మార్నింగే తెచ్చుకోవాల్సింది, నేను మర్చిపోయా, మిస్ అయిపోయినాయి. అందుకోసమని ముగ్గు మీద మొత్తం పువ్వులతోటి అలా డెకరేట్ చేసి అలా పెట్టానండి. ఏమంటారు ఆకులు పెట్టలేకపోయినా కొందరు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమో ముందే, అందుకోసమనే మెన్షన్ చేస్తున్నా నేను. ఇక దాని తర్వాత చెయ్యి కాలింది నాకు. ఓకే, పిండి దీపం కూడా నేను పెట్టేస్తున్నా. కాకపోతే అవి ఎట్లా సెట్ చేయాలి అన్నది అర్థం కాలేదు. ఇక మా అమ్మాయి మళ్ళీ పక్కన నుంచి చెప్తుంది, మమ్మీ మొత్తం రౌండ్గా పెట్టేసేయి మమ్మీ అని చెప్తుంది. నేను మొత్తం సెట్ చేసేసిన. ఇక దాని తర్వాత పువ్వులు పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు పెద్ద అది మొత్తం వత్తులు వెలిగించే ఉంటాయి కదా అండి, అది తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళా. అప్పటికి ఆ వీడియో మిస్ అయింది. దాని తర్వాత ఇక అందులో మొత్తం మా ఫ్యామిలీ మొత్తం నేనే వేసేసా. మా హస్బెండ్ కూడా లేకుండా ఉండే. దాని తర్వాత మా హస్బెండ్వి, మా పెద్దమ్మాయివి నేనే వేసేసా. దాని తర్వాత మా చిన్నమ్మాయి వచ్చింది. మా చిన్నమ్మాయి తనే నాకు వీడియోస్ అన్నీ తీస్తుంది, మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తుంది. తను కూడా తన వత్తులు తను కాలుస్తుంది. ఇప్పటిదాకా వీడియో తీసింది నాకు. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా తనని. ఇక్కడ తులసి చెట్టు చూసారా అండి, తులసమ్మ ఎంత బాగుందో.